అధిపతి ధన కుబేరులకు జయము జయము జయము. దశాననుడు లంకేశ్వరుడు రావణునికి జయము జయము రావణునికి జయము జయము జయము. అలకాపురాధిపతి ధన కుబేరులకు జయము జయము జయము. మా వరప్రసాదిత శక్తికి భయభీతుడవై ఎక్కడ దాక్కున్నావు పిరికి కుబేరా? రా, ఎదురుగా రా, మా భయంకర ప్రహారాలను ఎదిరించు. రా, నా ప్రహారాలను ఎదిరించు. సిగ్గులేని రావణ, నీవు ఎటువంటి కృపను పొందడానికి అయోగ్యుడవు. నిన్ను నా అనుజుడిగా భావించి నీవు పొందిన వాటికై సంతోషించి నీకు నా ప్రియమైన స్వర్ణలంకను పురస్కారంగా ఇచ్చాను. కానీ నీవు పురస్కారాలకు యోగ్యుడవే కావు. నా కృపను నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు దుష్టుడా. నా ప్రహారాలు నీ అత్యాచారాల నుండి జగత్తుకు ముక్తిని ప్రదానం చేస్తాయి. ధనారాధు కూడా పిరికి కుబేరా, శక్త్యోపాసకుడైన రావణుని ఎదుర్కొనే దుస్సాహసం చేస్తున్నావు. ఆశ్చర్యం, అత్యాశ్చర్యం. కానీ నీకు తెలియదు, రావణుడి పేరు విన్నాక శూరులు వీరులు తమ అస్తిత్వాన్ని మర్చిపోయి రావణుడి చరణాలపై మోకరిల్లుతారు. నీ అంతట నీవే నీ ప్రశంస చేసుకోక అహంకారి రావణ, నాతో యుద్ధం చేయి. నీకు నీ దుస్సాహస ఫలితం ఈ క్షణంలోనే లభిస్తుంది. నీవు నాకు దుస్సాహస ఫలితాన్ని ఇస్తావా? నీవు నిర్బల పిరికి కుబేరా, ఒకవేళ నీకు జీవించాలని కోరిక ఉంటే ఇప్పుడే ఈ క్షణంలో నీ పుష్పక విమానాన్ని నా చరణాలపై సమర్పించి నాకు జయ జయధ్వానాలు చేయి. జరగని పని. నీవు కృపకు ఉపకారానికి అయోగ్యుడవు. నీవు దుష్టుడివి. దుష్టుడి భాషే నీకు అర్థమవుతుంది. మూఢబుద్ధి రావణ, నేనీ యుద్ధం నిన్ను దండించడానికి కాదు, పైగా నిన్ను సన్మార్గంలో పెట్టడానికి చేస్తున్నాను. ఇదిగో నా ప్రహారం కాచుకో. రావణ, నీవు ప్రతిసారి భ్రమితుడవై అలకాపురికి ఏదో అడగాలని వచ్చేవాడివి. అందుకని ముందుగానే నేను నీకు న్యాయం, నీతి, మర్యాదలంటే ఏమిటో చెబుతాను. కాలుడి కన్నా వికరాళుడు రావణుడు నీ మృత్యుభేరి ఎలా మ్రోజిస్తాడో చూడు. ఇక తప్పించుకో ఈ మృత్యుదండాన్ని. ఆగు రావణ, ఆగు. అన్యాయానికి, అత్యాచారానికి, నిర్లజ్జ కూడా ఒక పరిమితంటూ ఉంటుందని తెలుసుకో రావణ. ఏ అగ్రజుడు నిన్ను ప్రోత్సహిద్దామనుకునే ఉద్దేశంతో స్వర్ణలంకను సహర్షంగా ఇచ్చాడో అతడిని హత్య చేద్దామనుకొని నీవెన్నడూ స్వార్థివి కాదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. క్షమార్థుని పితామహ,
కానీ ఈ సమయంలో మీ ఆజ్ఞాపాలన చేయడంలో అసమర్థుడిని. నేను నా తల్లి కేకసికి మాట ఇచ్చి వచ్చాను. నేను కుబేరుడి పుష్పక విమానం ప్రాప్తి పొందకుండా నా మొహం కూడా చూపించనన్నాను. నీవేమంటున్నావు రావణ? నీ మాత కేకసి నాకు కూడా మాతయే. ఆవిడకు ఇచ్చిన మాట నిలుపుకోవడం అది నీలాగే నా కర్తవ్యం కూడాను. నువ్వు ఈ మాటను ముందే ఉల్లేఖించినట్లయితే ఇంతమంది నిర్దోషుల రక్తపాతం జరిగేది కాదు. ఏ ప్రకారంగా నీకు స్వర్ణలంకను ఇచ్చాను అదే ప్రకారంగా నేను నీకు పుష్పక విమానాన్ని ఇస్తాను. కుబేరా, భవిష్యత్తులో కీర్తిగాథలు నీ స్వభావాన్ని ప్రశంసించడంలో ఎప్పుడూ కూడా సంకోచించు. రావణ, ఇటువంటి ఆదర్శ సోదరుడికి ప్రతిగా ఉపకారం వ్యక్తం చెయ్యి. దాంతో నిన్ను నీవే గౌరవించుకుంటావు. దానితో పాటు మనసులో సంకల్పం చేసుకో, అగ్రజనేడల ద్వేషం పెంచుకోనని. పితామహ, నేను ఈ కుబేరుణ్ణి పరాజితుణ్ణి చేశాను. దాని అర్థం ఏమిటంటే నేను ఆ పుష్పక విమానాన్ని నా బాహుబలంతో సంపాదించుకున్నానని. మీరు మధ్యలో రానట్లయితే ఈ పోటీకి భీరువు యమలోకంలో ఉండేవాడు. దశాననుడు లంకేశ్వరులకు జయము! దశాననుడు లంకేశ్వరులకు జయము! దశాననుడు లంకేశ్వరులకు జయము! వినాశకాలే విపరీత బుద్ధి. స్వామి, ఎందుకో చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న నన్ను వ్యగ్రురాల్ని చేస్తోంది. తల్లి హృదయం సదా తన పుత్రుల క్షేమం కోసమే వ్యగ్రమవుతూ ఉంటుంది. నిశ్చయంగా ఈ వ్యగ్రత అదే భావం మూలంగా ఉత్పన్నమై ఉండాలి. అంతర్యామి, ఈ జగత్తులో ఉత్పన్నమవుతున్న ప్రతి ప్రశ్నకు జవాబు మీరే. నా మాతృత్వాన్ని ప్రశంసించి మీరు నా వ్యగ్రతను శ్రమింపజెయ్యరు? అవశ్యం దేవి. నీవీ త్రేతాయుగంలో వస్తున్న మార్పులు చూసి చింతిస్తున్నావా? అవును స్వామి. ఏ దైవిక శక్తులు ఆ కృతయుగంలో ఎంత ప్రభావశాలిగా ఉన్నాయో త్రేతాయుగంలో అలా ఉండవా? దేవి పార్వతి, ఈ వర్తమాన త్రేతాయుగము సమాప్తి చెందిన కృతయుగాలకు అంతరం ఇంతే దేవి. దైవిక శక్తులు కృతయుగంలో అధిక శక్తితో ఉంటాయి. ఇంకా అసుర శక్తుల్ని నాశనం చేయగలిగే శక్తి ఉంటుంది. అంటే ఈ త్రేతాయుగంలో దైవిక శక్తుల సామర్థ్యం క్షీణిస్తుందా? అవును పార్వతి. ధర్మం 4 పాదాల్లో ఒక పాదం అధర్మం ఆక్రమించుకోగా దైవిక శక్తులు అసుర శక్తులను సంపూర్ణంగా నాశనం చెయ్యలేకపోతాయి. దీని పరిణామం ఎలా ఉంటుంది స్వామి? యుగ ప్రభావ కారణంగా సాధారణ మానవుల్లో కూడా అసుర శక్తుల ప్రభావం దృగ్గోచరమవుతుంది. దాని పరిణామ స్వరూపంగా మానవులు అసురుల మధ్య అంతరం తెలియడం కఠినమవుతుంది. అది అత్యంత ఘాతుక స్థితి కదా స్వామి? స్థితి ఎంత అధికంగా ఘాతుకంగా ఉన్నా సరే పార్వతి, అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు స్వామి? ఎందుకంటే ప్రతి యుగంలోనూ వేలాది వ్యక్తుల మధ్య ఒకలాంటి వ్యక్తిత్వం జన్మిస్తుంది. అది తన కర్మల ద్వారా సంపూర్ణ యుగధర్మాన్ని మార్చే సమర్థతతో ఉంటుంది. వ్యక్తి, వ్యక్తిత్వం ఈ రెంటిలోనూ అంతరమేమిటి స్వామి? దేవి పార్వతి, వ్యక్తిలోనే వ్యక్తిత్వం ప్రకాశితమవుతుంది. ఈ కారణంగానే సూటిగా వాటిని వేరు చేయడం సంభవం కాదు. కానీ వ్యక్తి ఇంకా వ్యక్తిత్వము రెండూ వేరుగా ఉంటాయి. అంటే వ్యక్తికి పరిమితం ఉంది. క్షణజీవి, అస్థాయి అయి స్థూలమైనవాడు. కానీ వ్యక్తిత్వం సూక్ష్మమైనది, పరిమితి లేనిది. దానిలో స్థాయిత్వపు పాళ్ళు అధికంగా ఉండడంతో వ్యక్తిత్వపు పోకడ సదా నడుస్తూనే ఉంటుంది. అది యుగ యుగాల వరకు
జగత్తును తన కర్మలతో ప్రకాశింపజేస్తూ సమాజానికి మార్గదర్శకంగా ఉంటుంది. నీ ప్రసన్నత చూసి మాకు ఏమనిపిస్తోందంటే నీ వ్యగ్రత ఉపశమించిందని. అవును స్వామి, ఈ యుగంలోని ఒక వ్యక్తిత్వంతో నాకు పరిచయం కలిగింది. నీవు జమదగ్నేయుడు పరశురాముడి గురించి చెబుతున్నావా? అవును స్వామి. నిస్సందేహంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఈ మానవావతారం యుగయుగాల వరకు సంపూర్ణ జగత్తును ప్రకాశంతో సుగంధపూరితంగా ఉంచుతుంది. నా ప్రసన్నతకి ఇంకో కారణం కూడా ఉంది స్వామి. తల్లి ఒక్క తన పుత్రుల క్షేమం గురించే ఆలోచిస్తుంది, కాని తండ్రి దానికై యథోచిత ఏర్పాట్లు చేస్తాడు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ప్రణామం మాత. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. నేడు భోలాశంకరులతో పాటు మాత పార్వతి ఇద్దరి దర్శనం దొరికింది. అది కూడా గంభీర చర్చలో లీనమై ఉన్నప్పుడు. నారదా, నీ యొక్క ఆగమనంతో చర్చ జీవం పోసుకుంటుంది. ఈ సమయంలో నీ ఆగమనంతో మాకు సంతోషంగా ఉంది. నారాయణ నారాయణ. మాత, మీ యొక్క సజీవమైన చర్చకు మరింత జీవం పోయడానికి నేనిక్కడికి ఒక జీవత్వ ప్రశ్నతో వచ్చి ఉన్నాను. నారద, ఇప్పుడు నీవు ఏ ప్రశ్నతో ప్రత్యక్షం అయ్యావో అది మాకు తెలుసు. కానీ ఆ దుఃఖద విషయంలో జీవత్వం ఇక ఎక్కడి నుంచి వస్తుంది? క్షమించాలి స్వామి, ఇది చర్చా పరిచర్చలకు విరుద్ధమైన కార్యం. అంటే మీరు ఈ నారదులు సాంకేతిక భాషలో మాట్లాడుకుంటూ ఉంటే నేనేమో ఆ భాషను అర్థం చేసుకునే ప్రయాసపడాలా? పార్వతి, లంకేశ్వరుడైన రావణుడు అలకాపతి కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి అతని పుష్పక విమానాన్ని హస్తగతం చేసుకున్నాడు. దానికన్నా ఆశ్చర్యకరమైనదేమంటే ఆ బాధాకర విషయంలో కూడా నారదుడు జీవత్వం వెతుకుతున్నాడు. నారాయణ నారాయణ. భోలాశంకర, నా జీవత్వ ప్రశ్న ఒక్కటే. వినమ్రుడు, సదాచారి, న్యాయప్రియుడు, ఆ పైన మీకు పరమభక్తుడైన కుబేరుణ్ణి దుష్టుడు, దురాచారుడైన రావణుడు కైలాసం సమీపంలోనే పరాజితుని చేశాడు. కానీ మీరు అతనికి ఎలాంటి సహాయం అందించలేదు. మీ భక్తుడి పట్ల అన్యాయం చేసిన వ్యక్తిని మీరెందుకు దండించలేదు? నారద, అన్యాయం చేసేవాడి అన్యాయానికి దండన తప్పక లభిస్తుంది. ఇది ప్రకృతి కఠిన నియమం. భోలాశంకర, ఇది ఎలాంటి దండన? దురాచారుడు రావణుడి అహంకారం, సదాచారుడైన కుబేరుడు పుష్పక విమానాన్ని పొంది ఎప్పుడో అంతరిక్షంలోకి వెళ్ళింది. నారద, దురాచారికి ఒక్కోసారి దండన వెనువెంటనే ప్రాప్తిస్తుంది, ఒక్కోసారి కొంత సమయం తరువాత. అంటే కొంచెం నిరీక్షించు, నీకు నీవన్న అంటేకి సమాధానం దొరుకుతుంది. నంది, ఏమాజ్ఞ స్వామి? కొంత సమయం తరువాత ఒక వ్యక్తి విమానం ఎక్కి మన కైలాస క్షేత్రాన్ని దాటి వెడతాడు. కానీ నీవు నీ శక్తితోటి అతన్ని వెళ్లకుండా ఆపి ఉంచాలి. అది ఎంతవరకంటే మేమతన్ని కలిసేదాకా. అలాగే స్వామి. నంది, గుర్తుంచుకో, నీవు వానరముఖ రూపాన్ని ధారణ చెయ్యి. అలాగే సమస్త శివగణాలను నీ వెంట తీసుకుని వెళ్ళు. అలాగే స్వామి. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. తన సదాచారి వినమ్రుడు అగ్రజుడైన కుబేరునితో కృతజ్ఞతతో వ్యవహరించే రావణుడు మమ్మల్ని కలువవలసినదే నారద. మా కలయిక వాస్తవానికి విచిత్రంగా ఉంటుంది. కేకసి మాత సత్యమే చెబుతుండేది తాత.
పుష్పక విమాన ప్రాప్తి పొందకుండా నా జీవితమే అసంపూర్ణమని. ఈ విమానంలో నుంచి తుచ్చ పృథ్వీవాసులను చూడడాన్ని, గగన విహారం చేయడంలోని ఆనందాన్ని శబ్దాల్లో వ్యక్తం చేయడం అసంభవం. నీకు మాత ఇంకా నాకు పుత్రిక అవ్వగలిగిన స్త్రీ ఎప్పుడూ సత్యమే చెబుతుంది. అవును లంకేశ్వర దశానన, నా సోదరి కేకసి సత్యం తప్ప ఇంకేదీ చెప్పదు. ఆవిడ సలహా మేరకు నడిచినప్పుడే సంపూర్ణ అసుర జాత్యుద్ధరణ జరుగుతుంది. మీరు సత్యమే చెప్పారు మామా. కుబేరుడు లాంటి భీరువు దగ్గర ఇంత అమూల్యమైన పుష్పక విమానం ఉండి ఏం ఉపయోగం? మీరు చూశారుగా లంకేశ్వర, ఆ భీరువు దుష్ట స్వార్థి కుబేరుడిని రక్షించడానికి మీ పితామహులు పులస్తులు రావడం. అదంతా చూశాను మామా, అదంతా చూశాను. రావణుడి దృష్టి నుండి ఏది దాగి ఉండజాలదు. రావణుడి విశ్వ విజయం తరువాత ఆ దుష్టుల దౌష్యానికి ఫలం వాళ్ళే అనుభవిస్తారు. దిగ్విజయ యాత్ర తర్వాత మీరు మన ప్రజలను చూడడానికి ఈ విమానంలో వెడితే ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ క్షణాలు. ఆ అద్భుత క్షణాలు ఇక శీఘ్రంగానే రానున్నాయి మామా. విమాన చలనం ఒక్కసారిగా స్తంభించింది ఎందుకని తాత? ఇది మీ అగ్రజుడైనటువంటి దుష్ట కుబేరుడు చేసిన భయంకర షడయంత్రంలా ఉంది. కుబేరా, ఇక నీవు రావణుని ప్రహారం నుండి తప్పించుకోలేవు. లంకేశ, పుష్పక విమానం ఇచ్ఛాశక్తితో నడవగలిగే దివ్య విమానం. నువ్వు దీన్ని గెలుచుకున్నావు. అందుకని ఇది ఆగటానికి పూర్వం ఇది నీ యొక్క ఇచ్ఛాశక్తితోనే సంచరిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇది నా ఇచ్ఛాశక్తి ఇచ్చే ఆదేశాన్ని ఎందుకు పాలించట్లేదు? ఈ పర్వత క్షేత్రం ఏదైనా విశేష క్షేత్రం కావచ్చు. ఇక్కడ నివసించే వ్యక్తుల ప్రభావం చేతనే ఈ దివ్య పుష్పక విమానం గతిహీనమై ఉండొచ్చు. రావణుడి కన్నా వేరుగా ఈ జగత్తులో అంతటి ప్రభావశాలి వ్యక్తి ఎవడు? ఎవడు వాడు తాత? అది మాత్రం నేను చెప్పజాలను లంకేశ్వర. ఈ విధంగా మూర్ఖుల్లా ఎందుకు నవ్వుతున్నారా వానరుల్లారా? మేము వానరులం కాదు, వానరముఖులం రావణ. మమ్మల్ని మూర్ఖులనేవాడే స్వయంగా మూర్ఖుడు. దుష్టవానర, మహాబలి రావణుడు తన శత్రువుల్ని ఎన్నడూ ప్రాణాలతో వదిలిపెట్టడు. మీరు రావణుణ్ణి అపహసించి మీ మరణాన్ని ఆహ్వానించుకున్నారు. మహాకాలుడి భోలాశంకరుడి శివగణాలు కాలుడికి భయపడవు రావణ. ఎవడా మహాకాళుడు? ఎవడా భోళాశంకరుడు శివుడు? నీవు మూర్ఖుడివే కాదు, మూర్ఖాధిపతివి రావణ. అందుకే నీవు అనాథులకు నాథుడు, జగత్తుకు జగదీశ్వరుడు, భగవంతుడు శివశంకరులను గుర్తించలేకపోయేవు. ఈ కైలాస క్షేత్రాన్ని ఎలాంటి వ్యక్తి దాటగలడంటే భోలాశంకరునికి మొక్కి పూజించి అర్చన చేసిన వాడే. మహాదేవుడి దర్శనంతో నీ జీవితం సఫలం చేసుకో. ఇది మీ అందరి సౌభాగ్యం వానరులారా. మీరు వరదాత, మహాశక్తిశాలి దశానన రావణుడి దర్శన సౌభాగ్యాన్ని పొందారు. వానరులనుకొని మేము మీ యొక్క దుస్సాహసాన్ని క్షమిస్తున్నాం. మమ్మల్ని క్షమించేంత కష్టం నీ కొద్దులే మహామూర్ఖ రావణ. వెళ్ళి నీ పాపాలకు క్షమను భోలాశంకరుణ్ణి కోరుకో. భోళాశంకరుడు, శివశంకరుడు, ఈ జగత్తులో మాకన్నా గొప్పవాడు ఎవడూ లేడు. మేము ఇప్పుడిప్పుడే అలకాపురి కుబేరుడి వైభవాన్ని ధూళిలో కలిపివేసి వస్తున్నాం. దుష్ట దుర్బుద్ధి వానర, రావణుడు తన శత్రువులకు కాళుడు. అతను దగద్దగాయమానమైన జ్వాల. అది ప్రతి ఒక్కరిని జ్వలించి భస్మం చేయగలదు. వెళ్ళి నీ శివశంకరుడితో చెప్పు, తన ప్రాణాలకే మహాబలి రావణుణ్ణి అర్థించమను. వెళ్ళం. దుర్బుద్ధి నీ మతి మందగించింది. నీ కాలుడు నీ శిరస్సు చుట్టూ తిరుగుతున్నాడు రావణ. జీవించాలని నీకుంటే వెళ్ళు.
పైన కైలాస పర్వతం పైకి వెళ్ళి భగవంతుడు భోలాశంకరుని నీ దురహంకారానికి ఇంకా అపశబ్దాలకు క్షమించమను. రావణుడి జన్మ ఎవడి ఎదుటో వ్రాలడానికో లేక క్షమాయాచన కోసమో జరగలేదు, కానీ శత్రువును సర్వనాశనం చేయడానికి జరిగింది. మహాబలి రావణుణ్ణి నీవేం తెలుసుకోగలవు? నీది వానర ముఖమే కాదు, వానర బుద్ధి కూడా. దుష్ట రావణ, నీవు మమ్మల్ని మాటి మాటికి వానరముకుడంటూ ఘోరంగా అవమానించావు. మేము నిన్ను శపిస్తున్నాం, వెళ్ళు. ఒక మహావానరుడే నీ వైభవాన్ని నష్టపరుస్తాడు. ఒక వానర సేనయే నీ సర్వనాశనానికి కారణమవుతుంది. నీవు శపిస్తున్నావా వానరా? నీవు నీవేమైనా ఋషివా? చూశావా తాత, చూశావా మామ కంపన? ఈ దుష్ట వానరుడు దశాననుడు లంకేశ్వరుడు రావణుని శపిస్తున్నాడు. నీకు జీవితం మీద ఇచ్చ లేదా దుష్టవానరా? అందుకే లంకేశ్వరుడు రావణుడు క్రోధాగ్నుని పెంచేస్తున్నావు. ఏ మహాదేవుడి శివుడి శక్తిని చూసి మీకందరికీ ఇంత అధిక అహంకారం ఉందో, నేను ఈ క్షణమే నా యొక్క మహత్తర భయానకమైన శక్తితో ఆ శివుడినే శక్తిహీనుడిగా రుజువు చేస్తాను. చెప్పు, ఎక్కడున్నాడు నీ శివుడు? రావణ, ముందుకు రాకు. ఇక్కడి నుంచి వెంటనే పారిపో. ఇది భగవంతుడు భోలాశంకరుడి పరమ పావనమైన సాధన క్షేత్రం. నీ దుస్సాహసానికి పరిణామం భయంకరంగా ఉంటుంది. వానరా, నీవు మాటి మాటికి ఏ శివశంకరుడి నామంతో మమ్మల్ని భయపెట్టాలనే దుస్సాహసం చేస్తున్నావో వాడు ఎవడు? జగత్తులోని అణువణువు వ్యాపించిన ఆ శివశంకరులను నువ్వు గుర్తించలేదా? ఏం నీ విశ్వేశ్వరుడు రావణుడి కన్నా అధిక శక్తిశాలియా? నీ శక్తిని చూసి నీకు అహంకారం పెరిగింది దుష్టరావణ. నేను శివాంశతో జన్మించిన నందిని. నిన్ను ఈ క్షణమే యమలోకానికి పంపించగలను. కానీ నేను నిన్ను చంపను రావణ. ఎందుకంటే నువ్వు నీ దుష్కర్మలతో ఎప్పుడో చచ్చిపోయావు గనుక. నీ దుస్సాహసం క్షమార్హం కాదు దుష్టవానరా. ఇదిగో నీ దౌష్ట్యానికి ప్రతిఫలం. దుష్టవానరా, నీకింత దుస్సాహసమా? నందికి ఈ దుర్దశ. రావణుడి సముఖంలో నువ్వు అసఫలుడివయ్యావా నంది? అసఫలుడు కాదు స్వామి, ఓడిపోయాను. వాడు నన్ను యుద్ధంలో ఓడించాడు. శివాంశతో ఉత్పన్నమైన నందిని పరాజితుణ్ణి చేసిన వాడిని చూడాలని మాకు కోరికగా ఉంది. భోలాశంకరా! స్వామి, అయితే నీవా రావణుడివి? శివాంశ జనితుడు నందిని ఓడించి మమ్ము శివుణ్ణి ప్రసన్నులను చేశావు రావణ. నీ బాహుబలం ప్రశంసనీయం. నీవు క్షేమంగా ఉన్నావుగా? అయితే శివుడివి నీవేనా? ఆశ్చర్యం. నీవు నన్ను క్షేమమా అంటూ కుశలం అడుగుతున్నావా? నీ ప్రియ భక్తుడు నంది దుర్దశ చూడలేదా? గణ ప్రముఖుడు నందిని పరాజితుణ్ణి చేసిన రావణుణ్ణి చూడాలన్న తీవ్ర ఇచ్ఛయే మమ్ము ఇక్కడికి తెచ్చింది. కాలుడినైన నా సముఖంలో నీ కోరికలన్నీ పూర్తి చేసుకో శివ.
వేదాలలో నీతి శాస్త్రంలో మహాపండితుడు రావణుడు ఎటువంటి కోరికలనైనా అసంపూర్ణంగా ఉంచడు. మమ్ము గుర్తించడంలో పొరబడకు రావణ. నీవు కాలుడివైతే మేము మహాకాలులం. మహాకాలుడివా? అయితే నేడు నా పరశువుకు పూర్తి సమరానందం లభిస్తుంది. ఆనందం కాదు రావణ, పరమానందం. కానీ ఈ కైలాసం మా క్షేత్రం. ఇక్కడ నీవు మా అతిథివి. నాకు ఆతిథ్యం కాదు, యుద్ధాభిలాష ఉంది. మేము నీ ప్రతి అభిలాషను తీరుస్తాము రావణ. కానీ ఇప్పుడు నీవు విశ్రమించరాదు? కార్య పరిసమాప్తే నాకు విశ్రాంతి. శివ, త్రిశూలాన్ని తీసుకో. నీ ఇచ్చ ప్రకారమే రావణ. ఇదో కాచుకో. నీ పరశువును తీసుకోరావణ. లంకేశ్వర రావణ, ఇంకా అలసి ఉండవు. తీసుకో పరశు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. విశ్రమించాలని ఉందా రావణ? లేదు, విశ్రాంతి కాదు. కానీ నువ్వెక్కడ యుద్ధం చేస్తున్నావు? యుద్ధం పేరుతో ఆటాడుతున్నావు. తండ్రి తన పుత్రుడికి, గురువు తన శిష్యుడికి యుద్ధం ఏర్పట్లాడుతున్నావు. కానీ నువ్వు యుద్ధం చెయ్యి. కాదు కాదు, ఇది యుద్ధం కాదు. యుద్ధం పేరుతో ఆడే ఆట. నన్ను యుద్ధం పేరుతో ఆటాడించేవాడివి నీవు. ఇది చెప్పు, వాస్తవంగా నువ్వు ఎవడివి? ఎంతవరకు అహంకారపు పొరలు నీ కళ్ళను కప్పి ఉంచుతాయో అంతవరకు నీవు మమ్ము తెలుసుకోజాలవు. అహంకారపు పొరల్ని తొలగించేందుకు నీకు సాధన యొక్క ఆవశ్యకత ఉంటుంది. సాధన? దానిని నీవు అర్థం చేసుకోలేవు రావణ. ఒకవేళ అర్థమైతే నీ జీవితం ధన్యమవుతుంది. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వక ఎక్కడికి వెళ్ళిపోయావు శివ? నాకు చెప్పు, అసలు నీవెవడివో? మూర్ఖ, ఇంకా నువ్వు మహాబోలాశంకరుల శివశంకరులను తెలుసుకోలేదా? మూర్ఖత్వమే నీ పరిచయం రావణ. దుష్ట! ఈ సమయంలో నా చిత్తం ఉద్విగ్నంగా ఉంది. నా కోపం తెప్పించకు, లేకపోతే నువ్వు సాధన చేస్తూ కూర్చుంటావా? లంకేశ్వరుడు రావణుడికి సాధన కాదు, శక్తి యొక్క భాష తెలుస్తుంది. ఒకవేళ నీ శివుడు నాకు స్వయంగా వచ్చి తానెవరో చెప్పకపోతే
నేను వాడి నివాసమైన ఈ కైలాస పర్వతం లేపివేసి సాగర గర్భంలో ముంచేస్తాను. అలాంటి దుస్సాహసం చేయకు రావణ, లేకపోతే భస్మమైపోతావు. శివక్రోధం నుండి నీ రక్షణ చేసుకో. శివుడు నాకు పరిచయం ఇవ్వక నన్ను అపహాస్యం చేశాడు. శివుడు నాతో తానెవరో చెప్పుకున్నాడా సరే, లేదంటే శివుడి నివాసం కైలాసం సాగరంలో ముంచేస్తాను. ఏం జరుగుతోంది స్వామి? ఉద్విగ్నురాలవు కాకు పార్వతి. ఇది ఒక అహంకారి యొక్క అహంకారం. అది ఖండింపబడాలన్న అభిలాషతో ఇక్కడికి వచ్చాడు. అహంకారి యొక్క అహంకారమా? అవును పార్వతి. విశ్వవిజేత ఇంకా ముల్లోకాల స్వామి కావాలని కలలు కంటున్నవాడు లంకేశ్వరుడు రావణుడు నేడు కైలాస భూమిపై తన అహంకారం తోడుగా ఉపస్థితుడై ఉన్నాడు. అంతటి అహంకారా? నేనింతవరకు ఏ వీరుడి యొక్క ఇంతటి శక్తి ప్రదర్శన చూడలేదు. ఈ ప్రదర్శన యుగ పరివర్తనను సూచిస్తోంది దేవి పార్వతి. యుగ పరివర్తన యొక్క సూచన? మేము నీతో చెప్పాము కదా అది. ఈ నూతన త్రేతాయుగంలో అసురులు ఇంకా అశుభ శక్తులు అత్యధిక శక్తిశాలురవుతారని. మీరింకో మాట కూడా అన్నారు స్వామి. పరిణామం ఎంత అధికంగా దారుణంగా ఉన్నా సరే విజయం సత్యానిదే అవుతుందని. అవును దేవి, అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. ఏ పరిణామమైనా ఇంత దారుణంగా ఉండగలదా స్వామి? ఎవడో దుష్టుడి అహంకారంతో జగద్రక్షకుడి యొక్క సింహాసనమే ఊగేటంతగానా? ఆ అహంకారి లంకేశ్వరుడికి వాడి దుస్సాహసానికి దండన ఇవ్వండి స్వామి. నీ యొక్క కోరికను మన్నిస్తూ మేమీ కైలాసాన్ని ఈ క్షణమే స్థిరం చేస్తాం. స్థిరపరిచితే లంకేశ్వరుడికి వాడి దౌష్ట్యానికి దండన ఎలా ఇస్తారు స్వామి? దుష్టుడి దౌష్ట్యం వాడి అహంకారంలో దాగి ఉంటుంది. కైలాసం స్థిరంగా ఉంటే వాడి అహంకారం ఖండింపబడుతుంది. దాంతో వాడికి సత్యజ్ఞానం స్వతహాగా కలుగుతుంది.